హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో నేనైతే ఇండియా వచ్చిన అనమాట. ఇండియా వచ్చి ఒక 2 days అవుతుంది. సో ఇండియా వచ్చినామంటే డెఫినెట్గా మనమైతే ఫుడ్కి అయితే వెళ్ళాల్సిందే కదా, రెస్టారెంట్కి. సో మేమైతే ఈరోజు రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. సో ఎక్కడికి వెళ్ళాము అంటే కొత్తపేటలో ఉంటుంది ఒక రెస్టారెంట్. అది వచ్చేసేసి బార్బిక్యూ నేషన్ అని ఒక రెస్టారెంట్ ఉండే అనమాట. సో అక్కడికి వెళ్ళామన్నమాట. అసలు ఫుల్ క్రౌడ్ అనమాట. చాలామంది ఉన్నారు. బట్ మేము ఏం చేసాము అంటే ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి టేబుల్ మాకు అంత లేట్ అవ్వలేదు. మేము వెళ్ళిన వెంటనే వాళ్ళు మాకు టేబుల్ ఇచ్చేశారు. మేమైతే కూర్చున్నాక నేనైతే ఫస్ట్ టైము వెళ్ళడము. ఎప్పుడు వెళ్ళలేదు ఈ రెస్టారెంట్కి. అంటే నేను యూఎస్కి వచ్చి 3.5 years అవుతుంది. అప్పటి వరకు పెట్టారో లేదో నాకు తెలీదు. బట్ నేనైతే వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైము. సో మేమైతే అన్లిమిటెడ్ ఫుడ్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. సో ఏంటి, ఈ అన్లిమిటెడ్ ఫుడ్లో అయితే దీని ప్రైస్ వచ్చేసేసి పర్ హెడ్ వచ్చేసి 1100 చేంజ్. సో ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు. సో ఇందులో అయితే మనం అన్నీ తినొచ్చు, నాన్ వెజ్ వెజ్ అన్నీ తినొచ్చు. సో ఇక్కడైతే నేను అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను. సూపు, తర్వాత ఎగ్ కర్రీ, తర్వాత ఇంకా మటన్ కర్రీ, ఏదో కుర్మా లాగా ఉంది. ఇక్కడ వచ్చేసేసి మటన్ కర్రీ అండ్ హలీం. సో ఇంకా ఏంటి, మటన్ దమ్ బిర్యానీ ఉన్నది, చికెన్ దమ్ బిర్యానీ ఉన్నది, మళ్ళీ మటన్. ఇందులో ఒక మటన్ కర్రీ డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. సో ఇలా మొత్తం నాన్ వెజ్లో ఇవి పెట్టారు. సో ఇవి అన్నీ పెట్టారు. కానీ అసలు అన్ని ఐటమ్స్ అయితే మేము తినలేకపోయాము. కాకపోతే బాగా అనిపించింది. అంటే అసలు యూఎస్లో అయితే రెస్టారెంట్కి వెళ్తాం కానీ ఇంత రష్గా అలా ఉండడం అయితే చూడలేదు. సో ఇక్కడైతేనేమో మొత్తం సలాడ్స్ టైప్ అనమాట. స్ప్రౌట్స్, సలాడ్స్ అలా పెట్టారు. ఇది మొత్తం వచ్చేసేసి వెజ్ ఐటమ్స్. సో వెజ్ సూప్ ఒకటి, మిక్స్డ్ వెజ్ సూపు అలా. ఇది వచ్చేసి నూడిల్స్, చిల్లీ నూడిల్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి పన్నీర్ కర్రీ, పన్నీర్ పాస్తా అనమాట. సో పన్నీర్ టిక్కా, టిక్కాస్ కూడా చేశారనమాట. అది ఇక్కడ కూడా పన్నీర్లో డిఫరెంట్. అది ఇంకొకటి వచ్చేసేసి ఇదేమో దాల్ మఖానా, వైట్ రైస్, అండ్ ఇది వెజిటేబుల్ పులావ్ అనమాట. సో ఇట్లా అన్ని వెజ్లో ఇవి పెట్టారు. అండ్ ఇక్కడ పక్కన అయితే పానీపూరి కూడా పెట్టారనమాట. సో పానీపూరి కూడా ఇంక్లూడెడ్ ఇందులోనే, మొత్తం అన్లిమిటెడ్లోనే. చాలా పెట్టారు ఐటమ్స్ అయితే, కానీ అన్నీ అయితే టేస్ట్ చేయలేకపోయాను. కానీ నేనైతే మ్యాక్సిమం చేశాను. పాపం మా అక్క ఇంకా పిల్లలు అయితేనేమో అసలు అన్ని ఎక్కువ ఐటమ్స్ అయితే టేస్ట్ చేయలేకపోయారు. ఏదో ఇక మామూలుగా తినేసారనమాట. నేనైతే ప్రతిదీ కూడా అట్లీస్ట్ ఒక్కొక్క స్పూన్ అని అలా టేస్ట్ చేశారనమాట. ఇక్కడికి వస్తేనేమో ఈ సెక్షన్ వచ్చేసేసి డిజర్ట్స్ ఐటమ్స్ అనమాట. డిజర్ట్స్లో అయితే ఫస్ట్ సేమియా పెట్టారు. తర్వాత ఇంకా గులాబ్ జామును, ఇంకొక స్వీట్ ఏదో ఉంది, ఇది నాకు నేమ్ అక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇదొక స్వీట్. ఇంకా ఐస్ క్రీమ్స్ పెట్టారు. వెనీలా ఐస్ క్రీము, స్ట్రాబెర్రీ ఐస్ క్రీము, అండ్ కుల్ఫీస్లో కూడా చాక్లెట్ ఫ్లేవర్ ఉంది, అండ్ వైట్ది ఉన్నదన్నమాట, వెనీలా టైప్ది. ఇంకా ఇవన్నీ పపాయ, తర్వాత వాటర్ మిలన్, ఇంకా మస్క్ది, ఇంకా తర్వాత స్వీట్స్లలో డిఫరెంట్గా ఏవో పెట్టారు. సో బాగుంది, మంచిగా అనిపించింది. ఇవే కాకుండా కూడా పావు బాజీ అవి కూడా పెట్టారనమాట. పావు బాజీలో కూడా డిఫరెంట్, కీమా పావు బాజీ పెట్టారు. సో నేను టేస్ట్ చేశాను కీమా పావు బాజీ, అది కూడా చాలా బాగుంది. ఇక్కడ ఉంది. తర్వాత ఆలూ టిక్కానంట. ఆలూ టిక్కాస్లో అంటే బాగా ఫ్రైడ్ లాగా చేశారు. అవి కొద్ది క్రిస్పీ లాగా ఉన్నాయన్నమాట. సో అది కూడా నాకు బాగా నచ్చింది. ఫస్ట్ సర్వింగ్ బౌల్లోనే ఏం పెట్టారు అంటే ఇట్లా అదేంటి
మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా వాటిది. సో వాటిని బాగా ఫ్రై చేసి సాల్ట్ పెప్పర్ అలా వేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది అది. చాలా చాలా బాగున్నది. సో బార్బిక్యూ కాబట్టి సో ఇక్కడ మనమే వాళ్ళు ఏంటి బొగ్గులు ఉంటాయి కదా కోల్స్, వాటిని హీట్ చేసుకొచ్చి అక్కడ పెట్టి ఇవి ఈ సీకులకి ఇలా కుచ్చుకొని అంటే కబాబ్స్ అనమాట తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అవి హీట్ అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళు మొత్తం ప్రాపర్గా కుక్ చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. జస్ట్ మనం తినేటప్పుడు హాట్గా సర్వ్ చేసుకోవడం కోసమని అలా ఇక్కడ ఇదైతే పెట్టారనమాట ఇట్లా. సో మంచిగా అనిపించింది. ఇందులో అయితే కబాబ్స్లో ఇదైతేనేమో ఏంటి పైనాపిల్ది అనమాట, పైనాపిల్ కబాబ్. ఇది కూడా చాలా బాగుంది, జ్యూసీగా ఉంది. సాల్ట్ అండ్ పెప్పర్ అవి ఉన్నాయి కాబట్టి అట్లున్నాయి. సో ఇదేమో కీమా పావ్ బాజీ, ఇవన్నీ మటన్ది. సో చాలా వరకు నేను చాలా తిన్నాను. ఫిష్ పెట్టారు, తర్వాత రొయ్యలు పెట్టారు, ఫ్రాన్స్ పెట్టారు, ఇంకా చికెన్ పెట్టారు, మటన్ పెట్టారు. సో అన్ని కబాబ్స్ అయితే తిన్నాను. వాటిలోకి అయితే ఫస్ట్ గ్రీన్ చిల్లీ, ఇదైతే సూప్ అనమాట, మటన్ సూపు. సరే అని నేను ట్రై చేశాను, బాగుంది మటన్ సూపు. నాకు ఒకటి నచ్చలేదు, ఏంటి పానీపూరి అస్సలు నచ్చలేదు. బాగా పుల్లగా ఉంది, అసలు నాకు ఆ టేస్ట్ అనిపించలేదు పానీపూరి. సో నేను అదే డిసప్పాయింట్ అయినా. ఎందుకంటే ప్రతి ఒక్కరు పానీపూరి మిస్ అవుతారు కదా. యూఎస్లో అయితే అసలు టేస్ట్ బాగుండదు, అలా నచ్చదు కదా. అక్కడ చేసే ప్రాసెస్ అసలు నచ్చదు. సో నేనైతే ఇక్కడ ఎగ్ కర్రీ పెట్టుకున్నాను అండ్ మటన్ది ఒక కర్రీ అండ్ మటన్ బిర్యానీ పెట్టుకొచ్చుకున్నా. సో టేస్ట్ చేశాను, నాకు బాగా నచ్చింది. ఎగ్ మసాలా కర్రీ అయితే చాలా బాగున్నది. ఇవన్నీ తిన్నాక మీ అందరి కోసము ఇలా డిజర్ట్స్ అన్నీ ఒకసారి పెట్టాను అనమాట. సో ఇవి కుల్ఫీస్ అన్నీ ఒకటేసారి ఒక ప్లేట్లో మొత్తం పెట్టుకొచ్చి మీకు చూపిద్దాము అని నేను ఇట్లా చిన్నగా వీడియో చేశాను అనమాట. సో అన్ని రకాల కేక్స్ అంటే టూ ఐటమ్స్ కేక్స్ ఉన్నాయి, గులాబ్ జామును ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో నాకైతే ఇవన్నీ కూడా డిజర్ట్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. మస్తు హెమ్మీగా అనిపించింది. చాలా రోజులకి చాలా మంచి ఫుడ్ తిన్నా, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినా. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జో క్యాప్చర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.